అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరులు అందరూ చూస్తున్నారు కదా. చిన్న చిన్న మాటలు చెప్పడం అలవాటు చేసుకున్నాను. తప్పకుండా ఎంతోమంది మహానుభావులు సమాజంలో మార్పు రావాలి, సనాతన ధర్మం పెరగాలి అని చెప్పేసి వాళ్ళ ఇంటి వాళ్ళని కూడా అన్నీ వదిలేసి వాళ్ళకు కూడా సమయం కేటాయించకుండా సమాజం కోసం కేటాయిస్తున్నాండి. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు, చాగంటి గారు, ఇంకా ఎంతోమంది. అలాంటిది నాబోటి వాళ్ళు కూడా నా చుట్టూన్న సమాజం కొంచెం అన్న ధర్మం నేర్చుకోవాలి. ఎందుకంటే రాను సమాజంలో అసలు ధర్మం అనేది నశించిపోతుందండి. పల్లెలు, పట్టణాలు దీనికి ఏది అతీతం కాదు. కాబట్టి నా మనసు కనిపించింది, అప్పుడు ఏం చేయాలంటే మనకు తెలియకపోవచ్చు ఏం చేయాలి ధర్మంగా ఉండాలంటే అని. ఒక్కటే ఒక మార్గం అండి, ఇంటింటా రామాయణం. ఇంటింటా రామాయణ పఠన మహాయజ్ఞం జరగాల్సిందే. ఆ సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఈ భూమి మీద నడయాడి మన కోసం చెప్పాడండి మానవులు ఎట్లా జీవించాలని, బంధాలేంటి, బాధ్యతలేంటి, విలువలేంటి, కర్తవ్య పాలనా దీక్ష అంటే ఏంటి, ఎన్ని రకాలుగా చెప్పిందండి. సీతమ్మ తల్లి ఎంత బోధించిందండి తన సుగుణాలతోని. ఇవన్నీ మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే మీరు ఏం చేయకండి, ఇంటింట రామాయణం. ప్రతి ఒక్కరూ, ఇప్పటి జనరేషన్, మా జనరేషన్, ప్రతి ఒక్కరూ మీ పిల్లలకు రామాయణం బోధించండి. అట్లా అయితేనే ధర్మంగా వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకోవడానికి దోహదపడుతుంది. ఇది నేను అక్షర సత్యం, ఈ మాట నా హృదయంలోంచి వస్తున్నాయి. తప్పకుండా మరీ చెప్తున్నాను, ఇంటింటా రామాయణం. ప్రతి ఒక్కరూ, మళ్ళీ అది కూడా కాకుండా ఏ ఇంగ్లీష్లోనో వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ అ కింగ్ నేమ్డ్ కాల్డ్ దశరథ అని కాకుండా చక్కగా అచ్చమైన తెలుగు భాషలో, అమ్మ భాష అమ్మ చాలా గొప్పనేనవండి. ఇవి మర్చిపోయిన వాళ్ళు నా దృష్టిలో మూర్ఖులు, నీచులు, హీనులు నా దృష్టిలో. కాబట్టి తప్పకుండా రామాయణ పఠనం వాళ్ళతో చేయించండి. ఆ తర్వాత నా మాటలు, మహానుభావులు ఎంతోమంది చెప్తున్నారు కదా, వాళ్ళ మాటలు మీకు ఒకప్పుడు మళ్ళీ మీకు 50 years అట్లా వచ్చిన తర్వాత ఈ జనరేషన్కి గుర్తొస్తుందండి. తప్పకుండా చదివించండి, నా మాటల్ని గౌరవించండి. నా దగ్గర నుండి వచ్చేవి సిరులేనండి. శ్రీదేవి సిరులు అంటే సిరులే. ఆ సిరులు తప్పకుండా వినండి, ఆచరించండి. ఇంకో 10 మందికి మంచి విషయాలు చెప్పండి. ఇంటింటా రామాయణం గుర్తుపెట్టుకోండి. అందరికీ నమస్తే.